హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము నిన్న వచ్చినటువంటి సివిల్ సర్వీసెస్ రిజల్ట్ని కొద్దిగా విశ్లేషించుకుందాం. పెద్ద విశ్లేషణ కాదు, కొద్దిగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మీకు తెలుసు, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ ఇలాంటి ప్రతిష్టాకరమైనటువంటి పోస్టులు మరి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ద్వారా నింపుతుంది. అలాగే అవి 3 మాత్రం అనుకుంటారు చాలామంది, కానీ ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా చాలా మంచివి. అది ఏ సర్వీసెస్ తర్వాత ఇవి బి సర్వీసెస్ అనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. దాదాపుగా 20 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇంచుమించు 20 డిపార్ట్మెంట్ పైన సెంట్రల్ గవర్నమెంట్. అవి కూడా చాలా మంచి జాబ్స్. అవి వచ్చిన వాళ్ళు కూడా అదృష్టవంతులు అనుకోవాలి కదా. అందరికీ టాప్ ర్యాంకులు రావు కదా. ఏమైనప్పటికీ ఈసారి తెలుగు వాళ్ళలో, అంటే మన 2024 రిజల్ట్స్ అనమాట, తెలుగు వాళ్ళలో 11వ స్థానం, టాపర్స్లో 11వ స్థానం, 11th ప్లేస్లో తెలుగు అమ్మాయి సాయి శివాని అని చెప్పాక అమ్మాయి వచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. తెలుగు వాళ్ళలో పేర్లు చాలా వచ్చాయి ఈసారి. 15th ర్యాంకు, 38th ర్యాంకు, 46th, 62nd, 68th, 110th అండ్ 119th ఇలాంటి ర్యాంక్స్ అన్ని కూడా మనకి వచ్చాయి. మరి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అంటే చాలా కష్టపడి చదువుతున్నారు మన వాళ్ళు కూడా. మరి మంచి మంచి ర్యాంకులే ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మొట్టమొదటి చెప్పాలంటే ఈసారి ఆల్ ఇండియా టాపర్గా నంబర్ 1 అమ్మాయి పేరు శక్తి దుబే, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కి చెందినటువంటి అమ్మాయి. ఈసారి 5th అటెంప్ట్లో ఆవిడ ఈ నంబర్ 1గా నిలిచింది, టాపర్గా. 3 సార్లు ప్రిలిమ్స్ కూడా అమ్మాయి క్లియర్ చేయలేకపోయింది, కానీ 5th టైం మాత్రం మంచి టాపర్గా వచ్చింది, నంబర్ 1గా. చాలా చెప్పుకోదగిన అంశం అది. తర్వాత అమ్మాయి తీసుకున్నటువంటి మరి ఆప్షనల్స్ పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఆవిడ చదువుకున్న దానికి సంబంధం లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి మరి బయోకెమిస్ట్రీ గ్రాడ్యుయేషన్లో కానీ పీజీలో కూడా బయోకెమిస్ట్రీ చదివినట్టుగా చదివాను నేను. ఆవిడ గురించి వాజీరామ వెబ్సైట్లో చదివాను అనమాట. ఆ తర్వాత 10 ర్యాంక్స్ చూస్తే కూడా 10 ర్యాంక్స్లో తెలుగు వాళ్ళు ఎవరు కనపడలేదు, ఎక్కువగా తర్వాత వాళ్ళే ఉన్నారు. 2nd ర్యాంక్ వచ్చి హర్షిత్ గోయల్, 3rd డోంగ్రే అర్చిత్, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. మరి ఫైనల్ కట్ ఆఫ్ మార్క్స్ జనరల్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వరకు కట్ ఆఫ్ వచ్చిందంటే 960 మార్క్స్, అంటే మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపి లెక్క పెడితే. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ మరి బ్యాక్వర్డ్ సంబంధించి 926 మార్కులు కట్ ఆఫ్ మార్కులు. అలాగే ఓబీసీ వాళ్ళకి 923 మార్కులు కట్ ఆఫ్గా నిర్ణయించారట పోయినసారి 2024 రిజల్ట్స్ చూసినట్టయితే. టోటల్ వేకెన్సీ మొట్టమొదటి ప్రకటించిన 1056 పోస్టులు అయితే, మరి ఇప్పుడు నింపిన దాని ప్రకారం చూస్తే 1016 వస్తున్నట్టుగా అనిపించినాయి నాకు. మరి సెలక్షన్స్ ఎంతమంది జరిగినాయి అని చూస్తే 347 మంది జనరల్, ఓకే, 115 మంది ఈడబ్ల్యూఎస్ నుంచి, ఓబీసీ నుంచి 303 మంది, 165 మంది ఎస్సీ నుంచి, 86 మంది ఎస్టీ కేటగిరీ నుంచి రావడం జరిగింది. మరి ఐఏఎస్ టాప్ క్యాడర్ కాబట్టి ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశారంటే 950 నుంచి 1050 ఈ మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసినట్టు తెలిసింది. అంటే టోటల్ మార్క్స్ ఎంత అంటే 2025 టోటల్ మార్క్స్లో 950 నుంచి 1050 ఈ మధ్య వచ్చినటువంటి వాళ్ళని ఐఏఎస్ సెలెక్ట్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. తర్వాత ఐఏఎస్కి 180 మందిని మనం తీసుకున్నారు, ఐఎఫ్ఎస్కి 55 మంది, ఐపీఎస్కి
147 మందిని తీసుకోవడం జరిగిందని తెలుస్తూ ఉంది. ఇక గ్రూప్ బి సర్వీసెస్ దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. చెప్పా కదా ఇందాక, దాదాపు 20 సర్వీసెస్ పైన సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్, మంచి సర్వీసెస్ అవి కూడా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని చెప్పి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి, కమర్షియల్ ట్యాక్స్, అది మన కస్టమ్స్ సంబంధించి, ఇట్లా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. మంచి క్యాడర్ అవి కూడా దాంట్లో అనమాట. మరి మోర్ దెన్ 25 సర్వీసెస్ ఉంటాయి దాంట్లో కూడా. మిగతా వాళ్ళకి మరి అలర్ట్ చేశారు గ్రూప్ బి సర్వీసెస్లో కూడా. మొత్తానికైతే ఈసారి ఒక్కళ్ళని విత్ హెల్డ్లో పెట్టినట్టు తెలిసింది. అది ఒక వాజీరామ్ ఇది చూశాను నేను. చూస్తే దాంట్లో వెబ్సైట్లో ఒక్కళ్ళని విత్ హెల్డ్లో పెట్టినట్టు తెలిసింది. కారణాలు అయితే దాంట్లో ఏమీ రాయలేదు. ఆ విధంగా ఉంది పరిస్థితి. ఏమైనప్పటికీ ఈసారి మాత్రం మంచి హ్యాపీగానే గడిచింది. సింగరేణి వాళ్ళు ప్రోత్సహించినటువంటి వాళ్ళు కొంతమంది సెలెక్ట్ అయినట్టు తెలిసింది. అలాగే మన హైదరాబాద్ నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రోత్సహించిన వాళ్ళు కూడా మంచి ఫలితాలు తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, గవర్నమెంట్ మంచి వచ్చినట్టు తెలిసింది. ఏమైనప్పటికీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ ఒక మంచి టాపిక్తో రేపు కలుసుకుందాం.